వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో మిల్లెట్స్ రైస్. ముందుగా ఈ మిల్లెట్స్ రైస్ ఉండడానికి ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసుల మిల్లెట్స్ని తీసుకోవాలి. ఇట్లా ఏమైనా ఇసుక ఉందేమో చెక్ చేసుకొని 4-5 సార్లు కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున మంచినీళ్ళు పోసుకొని 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మిల్లెట్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్స్ని మనం వండుకునే గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే మట్టి పాత్రలో వండుతున్నా. నేను రెగ్యులర్గా కూడా ఈ మట్టి పాత్రలోనే వండుతా ఎక్కువ కర్రీస్, రైస్. నేను మినిమం 3 years నుంచి వాడుతున్నా ఈ పాత్రల్ని. ఇప్పటికే 2 బ్రేక్ అయిపోయినాయి. మూత పెట్టి పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మూత తీసి ఒక 10 minutes కుక్ చేసుకుంటే మిల్లెట్స్ కుక్ అయిపోతాయి. ఈ మిల్లెట్స్కి బెస్ట్ కాంబినేషన్ మిరియాల చారు చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మిల్లెట్స్ కుక్ అయిన తర్వాత మనం మిరియాల చారు ప్రాసెస్ చూద్దాం. ఆల్మోస్ట్ మిల్లెట్స్ కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మట్టి పాత్రలో వండినప్పుడు ఏంటంటే ఒక 5 minutes ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది రైస్. వేడి అనేది మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉంటుంది అన్నమాట ఈ మట్టి పాత్రలకి. సో ముందుగానే ఒక 5 minutes ముందే ఆఫ్ చేసుకుంటే కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఎప్పుడు దింపేసుకుందాం. మిరియాల చారు చేయడానికి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకోవాలి. దాంట్లోనే 8 నుంచి 10 ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి వేయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకో. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టి మరగనివ్వాలి. మిరియాల చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.